టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ను తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న నటనకు ప్రపంచంలోనే ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు. కవిత ఈడీ విచారణకు వెళ్లకుండా ఆరోగ్యం బాగాలేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న వ్యవహార దర్యాప్తులు ముమ్మరం చేసి నిరుద్యోగులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంట్లో ఈరోజు ఈడీ నోటీసులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈడీ నోటీసులను ఖాతరు చేయకుండా ఒక పక్క అధికారం ఉందని ధనాహంకారము అధికారాహంకారంతో ఈరోజు వ్యవహారం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం వారేమో ఢిల్లీలో పోయి దీక్ష చేస్తే తప్పులేదు. వాళ్ళు మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్షలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చి దీక్షకు అనుమతులు ఇస్తే ఇక్కడ మాత్రం వాళ్ళు ఎన్ని తప్పు పనులు చేసి ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో వచ్చి తెలంగాణ ఆడుకుంటున్నప్పటికీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేము చేసిన దానికి అందరు తలలు వంచాలి, తెలంగాణ ప్రజలంతా కూడా మాకు తలలు వంచి బతకాలన్నటువంటి తీరు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పాలన తీరు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన నోటికి వచ్చినట్లు బాగుతున్నాడు. అంటే వాళ్లకు మాట్లాడడానికి మన్ను మర్యాద లేకుండా ఎలా